హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఆదివారం 29వ తారీఖు జూను. సో ఈరోజు మేము ఖమ్మం బయలుదేరుతున్నాం. సో మా మామయ్య శ్రీనిధి ఎన్క్లేవ్స్ రియల్ ఎస్టేట్లో పనిచేస్తారు గత 9 సంవత్సరాలుగా. సో మధ్యలో నేను చాలా రోజులు గ్యాప్ అయింది. స్టార్టింగ్లో వెళ్ళాను 4-5 ఇయర్స్ బ్యాక్. తర్వాత ఈరోజు ఫ్లాట్ కొనడానికి హైదరాబాద్ నుండి ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నటువంటి వాళ్ళ బావ మరిది వస్తున్నారు. సో మేమందరం కలిసి బయలుదేరామా ఖమ్మంకి. సో ఇక్కడ ఇల్లందు దాటిన తర్వాత మంచుకొండ దగ్గర సో నక్షత్ర వెంచర్ అనేది ఒక 80 ఎకరాలతో ఇక్కడ వెంచర్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ సైట్ క్లియరెన్స్, ఇంకా లెవెలింగ్, అంతర్ వర్క్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. సో దీనికి ముందు ఆల్రెడీ 4-5 వెంచర్స్ పక్కనే ఉన్నాయి. అవి ఆల్రెడీ ఫ్లాట్లు అమ్మడం కూడా జరిగిపోయాయి. సో ఇది న్యూ వెంచరు. సో అక్కడికి ఫస్ట్ వెళ్ళాము. సో ఇది ఇంకా వర్క్ చాలా ఉంది. దీని తర్వాత జయబేరి అనే వెంచర్ని ఇది ఖమ్మం తర్వాత సూర్యాపేటకు మధ్యలో హైవే ద్వారాగా చూడొచ్చు. ఇక్కడ పెద్ద హైవే ఉంది. సో 4 లైన్ హైవే, దాని పక్కనే చూడొచ్చు మనం శ్రీనిధి ఎన్క్లేవ్స్ సో వెంచరు. సో దీన్ని చూడడానికి వచ్చాము. సో ఇప్పుడు ఎవరైతే కొంటా అన్నారో వాళ్ళు హైదరాబాద్ నుండి బస్ దిగారు. సో అక్కడ నుండి మేమందరం అతన్ని పికప్ చేసుకొని మేము ఈ వెంచర్కి వచ్చేసాము ఆల్రెడీ. సో ఇతనే సో వెంచరు ఆల్రెడీ. సో లోనకి వెళ్దాము. సో ఏ విధంగానే ఉంటుందనేది. సో ఈ వెంచర్ అనేది చాలా వెల్ డెవలప్డ్గా ఉంది అంతా. సో గ్రీనరీ లోన మనం చూడొచ్చు, చాలా బాగా ఉంది. సో ఇక్కడ ఇది కూడా 80 ఎకరాల దాకా ఉంది. సో దీంట్లో అన్ని ఫ్లాట్స్ మనం చూడవచ్చు. సో ఇది హైవే, హైదరాబాద్ వెళ్ళే హైవే, సూర్యాపేట హైదరాబాద్ హైవే. సో దగ్గరలో ఖమ్మంకి దగ్గరలోనే. సో ఇది హైవే చూద్దాము. సో 4 లైన్ హైవే ఎలా ఉందో దాని పక్కనే అన్నట్టు. సో ఈ విధంగా హైవే ఉంది. హైవే పక్కనే ఉంది వెంచర్. సో ఇది పాలేరు నియోజకవర్గం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గం, దాని పక్కనే ఉంది పాలేరు. సో ఇప్పుడు వెంచర్ లోనకి వెళ్తున్నాము. సో రోడ్స్ కూడా చూడొచ్చు ఎంత డీసెంట్గా లోన ఉన్నాయో. సో ఇవి అన్ని ఫ్లాట్స్ 80 ఎకరాలలో ఇవి చేయడం జరిగింది. సో 183 చదరపు గజాలు ప్లస్ 200 చదరపు గజాలు ధరలతో ఇవి ఉన్నాయి. సో ఈ వెంచర్ చూడటానికి సో ఇక్కడ మొత్తం ఫ్లాట్స్, వాటి యొక్క వివరాలు, డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఈ బ్రోచర్లో చూడొచ్చు. సో ఇది సైటు చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఏరియా కూడా హైవే పక్కనే 4 లైన్ హైవే, మంచి గ్రీనరీగా ఉంది, నీట్గా ఉంది. రోడ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. సో మ్యాక్సిమం చాలా ఫ్లాట్స్ అమ్ముడుపోయాయి, ఇంకా కొన్నే ఉన్నాయి. సో ఇందులో ఇతనే ఆల్రెడీ చూశారు, చాలా ఇంప్రెస్ అయ్యారు, కొందామని డిసైడ్ అయిపోయారు. సో ఇక్కడ చూసుకుంటే మనకు సూర్యాపేట హైదరాబాద్ హైవే నుండి ఖమ్మంకి వెళ్ళే లారీలు వెళ్తున్నాయి. సో ఈ వెంచర్ చూసుకోవచ్చు. సో ఇందులో ఒక ఫ్లాట్ అనేది అతను చూస్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ సో సైటు 2-3 సైట్స్ ఫ్లాట్లు అన్నీ చూడడం జరిగింది. సో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తామన్నారు. సో పార్క్ ఏరియా, సో అదర్ ఎమ్యూనిటీస్ కూడా ఇక్కడ ఈ వెంచర్లో అన్ని ఫెసిలిటీస్ ఉండబోతున్నాయి. దీని తర్వాత సో సైట్ చూసిన తర్వాత శ్రీనిధి ఎన్క్లేవ్స్ ఆఫీస్కి అయితే చేరుకున్నాము. సో ఇక్కడ సిఎండి మేనేజింగ్ డైరెక్టర్, సో అతన్ని కలవడానికి వచ్చాము. సో దాని ఫ్లాట్ ధరలు మిగతావి చర్చించడానికని వచ్చాము. సో ఇక్కడ ఫ్లాట్ డిసిషన్ అనేది ఓకే చేసుకున్నారు.
సో ఏ ఫ్లాట్ అనేది తీసుకోవాలనే దాని మీద ఒక నిర్ణయం చేసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనిధి ఎన్క్లేవ్స్ మేనేజింగ్ డైరెక్టర్ కలిసి మాట్లాడటం జరుగుతుంది. సో ఫ్లాట్ సైజ్ కూడా డిసైడ్ చేసుకోవడం 83 చదరపు కొలతలు చూడాలి, మీరు గజాలు చూడొద్దు. అంటే ఇల్లు మెజర్మెంట్స్ దేంట్లో బాగుంటుంది అంటే 200 గజాలు అనేది 183 అనేది ఒక్క అడిగే తగ్గేది మీకు ఎంత, ఇక్కడ అడిగే తగ్గుతుంది ఏది నువ్వు ఇడిచిపెట్టే దగ్గర మూడింట్లలో. ఇక్కడ 1.5 పెట్టుకున్నాం. సో దీని తర్వాత మా మధ్యాహ్నం లంచ్కి మేము అమ్మ హోటల్కి చేరుకున్నాము. సో భోజనం అందరం కలిసి ఇక్కడ భోజనం చేయడానికి వచ్చాము. సో ఇక్కడ మంచి టేస్ట్, మంచి ఫుడ్ అన్నీ చూడొచ్చు. చాలా నీట్గా ఆహ్లాదకరంగా ఈ హోటల్ ఉంది. ఇది ఖమ్మం బస్ స్టాండ్, కొత్త బస్ స్టాండ్కి దగ్గరలోనే ఉంది. సో సైట్ సీయింగ్ తర్వాత అందరం కలిసి ఇక్కడికి వచ్చాము. సో లోన అంతా వెజ్జే. సో మంచిగా ఎంట్రన్స్ ఇక్కడ ఉంది. సో అరిటాకులతోటి భోజనాలు అనేవి ఇక్కడ స్పెషల్గా అన్ని కూరలతోటి వెజ్ తోటి చాలా మంచి టేస్ట్ అనేది చూడటం జరిగింది. సో అన్ని రకాల కూరలు అరిటాకులు వేయటం జరిగింది. సో టేస్ట్ కూడా చాలా బాగుంది. పక్కనే నెయ్యి, పప్పు, పచ్చళ్ళు, తర్వాత మిగతా వెజ్ భోజనాలు ఇవన్నిటిని పెట్టడం జరిగింది. సో వీళ్ళు సైట్ ఆల్రెడీ చూశారు, మళ్ళీ తను హైదరాబాద్ వెళ్ళిపోతారు. సో అది ఫ్రెండ్స్. సో ఈరోజు ఆదివారం రియల్ ఎస్టేట్ సైట్ సీయింగ్ ట్రిప్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం.